ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ భవానీ టీచర్. ఈరోజు నేను చూడండి క్యారెట్ బంగాళదుంప కలిపి ఫ్రై చేస్తున్నాను. ఇది పల్చడి పప్పుచారు పెట్టాను. దానిలోకి మనం క్యారెట్ బంగాళదుంప ఫ్రై చేస్తున్నాను. ఓకేనా? దానికి చూడండి ఫస్ట్ ఆవాలు, పచ్చెనగపప్పు, మినప్పప్పు, కొంచెం జీలకర్ర, నెక్స్ట్ దీనిలోకి ఖచ్చితంగా పచ్చిమిర్చి సన్నగా తరిగి వేసుకోవాలి. నేను ఇలా కట్ చేస్తున్నాను. చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. ఒట్టి క్యారెట్ ఫ్రై కంటే క్యారెట్ బంగాళదుంప ఫ్రై తర్వాత ఎండుమిర్చి కూడా అలాగే వేసేసుకోవాలి. ఫస్ట్ కరివేపాకు వేద్దాం, ఎందుకంటే కరివేపాకు వేగడానికి ఎక్కువ టైం పడుతుంది కాబట్టి. ఇప్పుడు ఎండుమిర్చి వేసుకుందాం. ఇది నా స్టైల్. ఎప్పుడు కూడా నేను బీట్రూట్ అయితే సింగిల్గా ఫ్రై చేస్తాను, కానీ క్యారెట్ మాత్రం ఎప్పుడు బంగాళదుంప కలిపి ఫ్రై చేస్తాను. అలాగైతేనే చాలా బాగుంటుంది ఒట్టి క్యారెట్ కంటే కూడా. ఒకసారి మీరు ఎవరైనా తెలియకపోతే ఇలా ఒకసారి ట్రై చేయండి. రండి. ఇస్తాను. కరెంటు బిల్ తీయడానికి వచ్చారు. అయితే మా టెస్లా ఫాల్కను ఎవరిని లోపలికి రానివ్వు, అందుకని ముందు అడిగి వస్తారన్నమాట. ఇప్పుడు ఇది వేగిపోయింది కదా పోపు బాగా. ఇప్పుడు ఫస్ట్ క్యారెట్ వేసేస్తున్నాను. క్యారెట్ అయితే ఇలా కట్ చేసి పెట్టినా పర్వాలేదు, కానీ బంగాళదుంపలు మాత్రం ఇలాగ కట్ చేసి నీళ్ళల్లోనే పెట్టాలి కంపల్సరీ. లేకపోతే బ్లాక్గా అయిపోతాయి, తర్వాత టేస్ట్ కూడా మారిపోతుంది. ఇలాగ రైస్లో కలుపుకొని తినేయచ్చు, లేకపోతే మనం ఇలాగ పప్పుచారు ఏమైనా చేసుకుని పచ్చిపులుసు అలాంటివి ఏమైనా చేసుకుని చక్కగా ఇది నంచుకుంటూ కూడా తినచ్చు అన్నమాట. చాలా టేస్ట్గా ఉంటుంది. మాకైతే చాలా నచ్చుతుంది. ఈ టైంలో మనం కొద్దిగా ఉప్పు వేసుకుందాం. ఉప్పుతో ఉడికితే బాగుంటుంది. పసుపు వేసాను కదా ఆల్రెడీ. కొంచెం కారం కూడా వేస్తాను. ఎండుమిర్చి పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారం కొంచెం తగ్గించి ఏదో వేసామన్నట్టు వేసుకుంటే బాగుంటుంది. తప్పనిసరిగా ట్రై చేయండి ఇది. ఒకవేళ ఈ ఫ్రై ఒక్కటే చేసుకుని రైస్లో కలుపుకొని తినేయచ్చు. చపాతీ, పరోటా, లేకపోతే పూరి వీటిలో నంచుకున్నా బాగుంటుంది. లేదంటే ఏదైనా చారు, పప్పుచారు, మిరియాల చారు, ఇలాగా టమాటా చారు ఏది పెట్టుకున్నా దానికి ఇది నంచుకుంటూ తిన్నా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇది ఇలా ఉంచేసుకుని ఒక 5 minutes మూత పెట్టేసుకోవాలి.
మూత పెట్టుకుంటే కాస్త దానిలోకి చెమ్మ వచ్చి కొంచెం బాగా వేగుతుంది. మధ్య మధ్యలో ఒక 2 మినిట్స్కి ఒకసారి తీసి కలుపుకుంటే బాగుంటుంది. పొటాటో క్యారెట్ ఫ్రై సూపర్గా ఉంటుంది. నీకు తెలిసి చాలా ఇష్టం కదా. పొటాటో కర్రీ అంటే ఇష్టం. అవునా, రోజు అదే తీసుకొస్తుంది. సరే చూడండి, కంప్లీట్ అయిపోయింది ఫ్రై. ఎందుకంటే మనం ఇలా ముక్క నొక్కితే చక్కగా సాఫ్ట్గా వెళ్ళిపోద్ది అన్నమాట. అలాగే ఇంకా ఈ టైంలో మనం ఆపేసుకోవచ్చు. చాలా సింపుల్ అండ్ టేస్టీ క్యారెట్ పొటాటో ఫ్రై. ఇప్పుడు స్టవ్ ఆపేసుకుందాం. ఓకే, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.